పిల్లలు తప్ప వేరెవరైనా పిలిస్తే నాకు నచ్చదని చెప్పాను. ఇప్పుడు పిలవమన్నానని చెప్పి నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? అబ్బే అదేం లేదండి. మరి ఎందుకు పిలవడం లేదు? పిలుస్తాను. దానికి నేను ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాను. మరి ఈ ఆందోళన? అది టోటల్గా డిఫరెంట్. నా పర్సనల్, మా ఇంటికి సంబంధించిన మ్యాటర్. సరే, మరి ఆ ముహూర్తం ఎప్పుడనుకున్నావు? మీరు మీ పెద్దబ్బాయి పుట్టినరోజు నాడు తనని చూపించమన్నారు కదా, తప్పకుండా తీసుకొచ్చి చూపిస్తాను. మీ అబ్బాయి మిమ్మల్ని అమ్మ అని పిలిచే లోపు ముందు నేనే మిమ్మల్ని అమ్మ అంటాను. అప్పుడు మీరు ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారో ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. ఆ పరీక్షలో రిజల్ట్ని బట్టి నా పిలుపు ఆధారపడి ఉంటుంది. అటు మొగ్గినా ఇటు మొగ్గినా పిలుపు మాత్రం మీకు పక్కాగా దొరుకుతుందండి. మీ లోటు తీరుతుంది, నాకు తృప్తి మిగులుతుంది. అన్నయ్య తొందరగా రా. సరే పద, బయలుదేరండి. తరుణ్, తరుణ్, బాబుగారు లేరు కదండి. ఓ అవును కదా, వాడు పిక్నిక్కి వెళ్ళాడు. అవును, ఈ సైకిల్ ఎక్కడిది? ఎవరోనండి, ఇందాక తీసుకొచ్చారు. తమరు లోపలున్నారు. సైకిల్ మీదేనని ఇక్కడ పెట్టి వెళ్ళారండి. మీదే అని పెట్టి వెళ్ళారా? అవునండి. చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలో నా కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది, నాదో క్షణం నీదో క్షణం. ఈ సైకిల్ చూస్తే శకుంతల గుర్తుకొస్తుంది. శకుంతల అనేది ఇమాజినేషన్ కానీ నిజం కాదు. అయినా నేను వాస్తవాన్ని వదిలేసి భ్రమలో ఎందుకు తిరుగుతున్నాను? భ్రమ అనేది మిథ్య, ఊహ మాత్రమే. కలలో ఎంత దూరం పరిగెత్తినా అక్కడే ఉంటామన్నట్టు భ్రమలో ఎన్నాళ్ళు వేలాడినా ప్రయోజనం ఏముంది? వాస్తవాలు జీవితాన్ని తలకిందులు చేశాయి. అయినా వాస్తవంలో ఉండాలి కానీ భ్రమని నమ్ముకుంటే ఎలా? నటన జీవితంలో ఒక భాగం కావచ్చు కానీ జీవితమే నటన అవ్వకూడదు కదా. వాళ్ళు వాస్తవాల్లో బతుకుతున్నప్పుడు నేనెందుకు అబద్ధాల్లో బతకాలి? అవాస్తవాలు పట్టుకొని వేలాడాలి? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ సైకిల్ ఎలా వచ్చిందో అలా పంపించేయాలి. ఎక్కడికి పంపడం కరెక్టో అక్కడికే పంపించాలి. సౌమ్య, ఇక నీ ఆలోచనలకి పులి స్టాప్ పెట్టే టైం వచ్చింది. కాలాన్ని మనకి అనుకూలంగా మార్చుకొని సమయానికి స్పందించి స్వకార్యం నెరవేర్చుకోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. ఏంటి మీరనేది? నాకు అర్థం కావడం లేదు. ముహూర్తం ఫిక్స్ చేశాను. గుణాని కాటేసేయ్. అంటే? చూడు, ఇప్పుడు ఇంట్లో నువ్వు, నేను, గుణ తప్ప ఎవ్వరూ లేరు. ఈ లోపలే గుణాని ఎలా అయినా ట్రాప్ చేసి ఎంటీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు తీసుకోవాలి. అర్థమైందా? ఎంటీ బాండ్ పేపర్స్ మీద సరిపోతుందా? విడాకుల మీద అవసరం లేదా? నువ్వు చాలా వెనుకబడి ఉన్నావు. ఇంకా విడాకుల మీద సంతకాలు మనకు అవసరం లేదు. అదేంటి?
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు జనని తనకి తానుగానే మనకి ఇండైరెక్ట్ గా పెద్ద సాయం చేసింది. సాయం చేసిందా? ఎలా? చూడు, జనని ఇంకొక పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కూడా కంది. అదే మనకు ఫెచ్చింగ్ పాయింట్. నా తమ్ముడికి చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా మరొకరిని మనువాడి పిల్లల్ని కన్న తర్వాత వీడితో సంబంధం పటాపంచలైనట్టే. వీడి మనసులో దానికి దగ్గరవ్వాలన్న ఆశ ఉన్నా అక్కడ ప్లేస్ లేదు. దాని వాస్తవ జీవిత విషయాలని వీడికి దృశ్యమాలిక చేస్తే వీడు షాక్ అవుతాడు. స్ట్రోక్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సున్నితమైన వీడి మనస్సు ఎంతగా హర్ట్ అవుతుందో నాకు తెలుసు. వాడి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. వెంటనే వీడు విడాకులన్నా ఇస్తాడు, లేదా విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్లి ఎలా చేసుకుంటావని కేసైనా వేస్తాడు. అప్పుడది వీడి హార్ట్కి చేరదు, కోర్టుకి వెళ్తుంది. కాబట్టి ఇంక మనకు విడాకుల కాగితాల మీద సంతకం తీసుకోవాల్సిన పనిలేదు. మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఆస్తి మీదే. సో ఆస్తి కాగితాల మీద సంతకాలు తీసుకో. ఆస్తి మన చేతికొచ్చేయాలి. సంతకాలు చేయించిన తర్వాత నాకేం అన్యాయం చేయరు కదా? అలాంటి అనుమానాలు నీ మనసులోకి రానివ్వకు. శక్తి ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్ని క్రాస్ చేసి వెళ్ళదు. పక్కాగా నీది నీకే, నాది నాకే. నువ్వు సంతకాలు తీసుకునే పనిలో ఉండు. వీలు చూసుకొని నేను గుణాన్ని తీసుకెళ్లి జననిని, దాని 2వ మొగుణ్ణి, దాని పిల్లల్ని వీడికి పరిచయం చేస్తాను. ముక్కలైన మనసుతో వాడు మనం చెప్పిందల్లా వింటాడు. నీ కుప్పెట్లోకి వస్తాడు. దాని మొహాన వీడి గుద్దులు గుద్దుతాడు. మీ పాటికి మీరు చాలా ఊహిస్తున్నారు, గొప్ప గొప్పగా అంచనా వేస్తున్నారు. కానీ అసలు జనని విషయం గుణాకి తెలిసేమో కనుక్కున్నారా? నో ఛాన్స్ లేదు. తెలిస్తే వీడిలా ఉండడు. ఏమో, వాళ్ళు తరచూ కలుస్తున్నారు కదా, వాళ్ళ మధ్య ఏం అగ్రిమెంట్ జరిగిందో మనకెలా తెలుస్తుంది? మాట్లాడుకుని ఓ ఒప్పందానికి వచ్చుంటే. బా, గుణాగుణం నాకు బాగా తెలుసు. గుణ డాక్టరే కాదు, ప్యాంట్ షర్ట్ వేసిన ఈగోకి మరొక రూపం. నిజం తెలిస్తే వాడు తట్టుకోలేడు. తను వదిలేసిన పెళ్ళం ఇంకొకని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నదని తెలిస్తే అది అవమానంగా భావిస్తాడు. మనం ఆట మొదలెట్టాల్సిన కరెక్ట్ టైం ఇది. ఓకే, డెఫినెట్ గా. మీరు ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత నేనెందుకు ప్రొసీడ్ అవ్వను? నేనేం చేయాలి? నువ్వు నాతో రా. ఈ టాబ్లెట్స్ గుణాకి జ్యూస్లో కలిపివు. పూర్తిగా మత్తులోకి జారుతాడు. స్పృహలో ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ ఆలోచనలు వాడి కంట్రోల్లో ఉండవు. టైం చూడు. పెన్ను చేతికి అందించు. బాండ్ పేపర్ మీద ఆ జేమ్స్ బాండ్ సంతకాలు తీసుకో. ఈ మాత్రల ప్రభావం వాడిని నాగస్వరం ముందు తలాడించే నాగుపాములా మార్చేస్తాయి. సో సిగ్నేచర్స్ తీసుకో. సింపుల్గా పని ముగించేశాయి. ఇదేంటి ఒంటరిగా సైకిల్ మీద బయలుదేరింది? చెయ్యి అందుకున్నవాడు తోడుగా వస్తాడేమో. వీడియో తీసి గుణాకి చూపిద్దామనుకుంటే ఈ సింగిల్ సైక్లింగ్ ఏంటి? తరుణ్కి జననీయ తన కన్న తల్లి అని తెలుసా? తెలియదా? అసలు ఈ ట్విస్ట్ ఏంటి? అసలు ఫ్యాక్ట్ ఏంటి?
బుర్ర బొద్దలయ్యేలా ఈ పజిల్ ఏంటి? గుణ, సారీ గుణ. నా ఆలోచనలు, నా మాటలే నిన్ను బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాయి కదూ? బాగా స్ట్రెస్కి లోనవుతున్నావా? నాకు తెలుసు గుణ, నువ్వు ఇంతగా మదన పడడానికి కారణం నేనే. హ్యాపీగా నీ డ్యూటీ నిన్ను చేసుకోనీయకుండా నేనే నీకు అడ్డు తగులుతున్నానని నా మనసు కనిపిస్తోంది. ఒక విధంగా నేను నిన్ను ప్రెషర్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాలో కలుగుతోంది. సో నేను రియలైజ్ అయ్యాను, నేను నిన్ను ఒత్తిడికి గురి చేశాను కాబట్టి ఆ ఒత్తిడి నుంచి బయటపడేసి నీకు రిలీఫ్ ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అందుకని నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని స్ట్రైట్గా చెప్పదలుచుకున్నా. నువ్వు ఆ ప్రెషర్కి లోన్ కావద్దు. సందిగ్ధంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. ఐ విత్డ్రా మై ప్రపోజల్. ఇష్టం లేని పెళ్ళి ఏ సుఖ సంతోషాలను ఇస్తుంది చెప్పు? ఫస్ట్ నేను నీ ముందు అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను. నేను అన్న మాటలు విత్డ్రా చేసుకుంటాను. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. వీలైతే ఫ్రెండ్స్గా మాత్రమే ఉందాం, ప్రొఫెషనల్గా మాత్రమే కలుద్దాం. ఓకేనా? బీ యాక్టివ్ గుణ. నిన్నిలా నేను చూడలేను. మర్చిపో, నేను పెంచుకున్న ఆశల్ని తుడి చేసుకుంటున్నాను. నువ్విక ఆలోచించాల్సిన అవసరం లేదు. స్నేహంగా ఉందాం, అభిప్రాయాల్ని షేర్ చేసుకుందాం. ఓకేనా? నీకు నా చేతులతో జ్యూస్ తీసుకురానా? థ్యాంక్స్ సౌమ్య. నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇంత కోఆపరేటివ్గా మాట్లాడడం నాకు చాలా రిలీఫ్నిచ్చింది. థ్యాంక్ యూ. జ్యూస్ తీసుకుంట్రా. ఈ టైంలో జ్యూస్ తాగటం చాలా అవసరం కూడా. త్వరగా జ్యూస్ తాగితే హీట్ ఎక్కిన మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. తీసుకొస్తాను. తాగుగునా, ఇక మర్చిపో. నా మాటలు, నా ఆలోచనలు, నా ప్రపోజల్స్ అన్నీ మర్చిపో. హ్యాపీగా ఉండు. నీ లైఫ్ నువ్వు పూర్తిగా ఎంజాయ్ చేయి. నేనింకెప్పుడు నీతో కలిసి జీవితం పంచుకుంటాను అనే మాట మాట్లాడను. ఇందాక నీతో అన్న మాటలకే నేను కట్టుబడి ఉంటాను. సో బీ హ్యాపీ. తీసుకో. తాగుగునా. ఎవర్రా బాబు
కంటిన్యూస్గా అలా వాయించేస్తున్నారు. ఫోన్ ఎప్పుడు కట్ అవుతుందో, ఈ జ్యూస్ ఎప్పుడు తాగుతాడో. తాగు గుణ. ఎలా ఉంది గుణ? సూపర్. థ్యాంక్స్. గుణ, ఏమైంది? నువ్వు హ్యాపీ కదా? నువ్వు హ్యాపీ అయితే నాకు హ్యాపీయే. గుణ, ఏంటి సౌమ్య? నీతో ఒక పని పడింది. చెప్పు సౌమ్య. నా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పు. ఏం కావాలి సౌమ్య? ఏం చేయమంటావు? 1 minute. గుణ, ఇదిగో వీటి మీద నీ సంతకాలు కావాలి. గుణ, 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 గుణ. గుణ, నన్నే తలుచుకుంటున్నావు కదూ? నీ ముందు నీ శకుంతల నిలబడింది చూడు. వచ్చావా? వచ్చావా శకుంతల? నా బాధ అర్థం చేసుకున్నావా? మనసు స్థిమితపరచడానికి వచ్చావా? అవును గుణ, నీ బాధ నా బాధ కాదా? ఈ శకుంతల నీదైనప్పుడు నువ్వు మదన పడితే నేను మదన పడినా మనం ఎప్పటికీ ఒకటే అని అగ్రిమెంట్లో రాసుకుందామా? వై నాట్? తప్పకుండా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే నా కోసం నీ పేరు ఈ కాగితం మీద రాస్తావా? ఒక్కసారి కాదు, 100 సార్లైనా రాస్తాను. నిజంగా? నో డౌట్. చెప్పు, ఎక్కడ సిగ్నేచర్ చేయాలో చెప్పు. చెప్పు. పెన్ తీసుకో. ఇక్కడ నువ్వు సైన్ చేస్తే నా మనసు మీద చేసినట్టే. ఈ సంతకం మన ఒప్పందానికి సాక్ష్యం.
నువ్వు నేను ఒకటి అన్న మాటకి కట్టుబడి ఉంటాను అని ఇక్కడొక సంతకం చేయవా? శకుంతల, మనము ఎప్పటికీ ఒక్కటే. శకుంతల, ఎవరిని చూసినా నువ్వే అనిపిస్తున్నావు. నీ ప్రేమ అలాంటిది. నీ తలపుల్లో నేనెప్పుడు ఉంటాననేది నీకు నాకు మాత్రమే తెలిసిన నిజం. ఇక్కడ పెట్టు. ఎన్ని కావాలంటే అన్ని సంతకాలు పెట్టేస్తాను. శకుంతల, నిన్ను మాత్రం దూరం చేసుకోలేను. ఈ గీత, ఈ రాత మన మధ్య బంధాన్ని బలపరచాలి. శకుంతల, సరే గుణ, నువ్వు రెస్ట్ తీసుకుందువు గాని. పద పద, నువ్వు రెస్ట్ తీసుకుందువు గాని. రా, పద గుణ. లే గుణ. నా మనసేం బాలేదు. ఎందుకో గుణకేదో చెడు జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకమ్మా ఈడ ఉండి మీలో మీరే అట్ట అనుకోవడం? అంత మనసు లాగినప్పుడు, ఆయనకేదో అవుతుందని మీకు అనిపిస్తున్నప్పుడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి చూడొచ్చు కదమ్మా. మనసులో మదన పడే కంటే వెళ్ళి చూస్తే తేలిక పడుతుంది కదా మనసు. వెళ్ళండమ్మా, సారి కాడికి వెళ్ళి చూసి మాట్లాడి రావచ్చు కదా. నేనెందుకు వెళ్తాను? నాకేం అవసరం? ఆయన మంచి చెడ్లు చూడాల్సిన అవసరం నాకేం లేదు. ఉందో లేదో పెనిమిటి అనుకో, మాకు ఏదో పరిచయం ఉన్న మనిషి అనుకో. మంచి మనసున్న వాళ్ళకి అవతల వాళ్ళకి ఏం జరిగినా ముందే తెలిసిపోతుందంట. ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది కదా. మీరు కలుసుకోలేకపోయినా కలిసి కొంతకాలం ఉన్నోళ్ళు కదమ్మా. ఎంత నువ్వు కాదనుకున్నా ఆయన కట్టిన తాళి నీ మెడలో ఉంది కదమ్మా. వెళ్ళి ఒకసారి చూడమ్మా, ఎందుకైనా మంచిది. నాకెందుకు అనిపిస్తుందో చెప్తున్నా, వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు అంటున్నావు కానీ ఆయన ఎక్కడుంటాడో అడ్రస్ నాకు తెలీదు. నేను చెప్పానమ్మా, సార్ యాడుండేది నాకు తెలుసు కదా. ఎక్కడ? ఆడికే కదా. అడ్రస్ తెలుసుకున్నా, అంతేకాని అక్కడికి ఆరాటపడుతూ వెళ్లాల్సిన పని నాకేం లేదు. చెప్పు సౌమ్య. సక్సెస్. మీరు చెప్పిన పని సాధించాను. సంతకాల్ని సేకరించాను. మానవుడు మత్తులో ఉన్నాడు. బాండ్ పేపర్స్ నా చేతిలో ఉన్నాయి. స్పృహలోకి వచ్చేలోపు ఇవి మీ చేతికి అందితే బెస్ట్ అని నాకు అనిపిస్తోంది. మత్తులో జరిగింది జ్ఞాపకానికి వస్తే నేను ప్రమాదంలో పడతాను. శభాష్ శభాష్ సౌమ్య, నాకు తెలుసు నువ్వు సాధిస్తావు. నీ శక్తియుక్తుల మీద నాకు నమ్మకం ఉంది. పేరుకు మాత్రమే నువ్వు సౌమ్యవి, కానీ నువ్వు సామాన్యురాలివి కాదు. ఒక పంచే, నేను రావడం లేట్ అయితే నువ్వు ప్రమాదంలో పడతావు. తరుణ్ కూడా వచ్చే టైం అయింది. నువ్వు ఇంట్లో ఉండటం అంత సేఫ్ కాదు. వాడి మధ్య మన మీద నిఘా పెట్టినట్టు నాకు అనుమానం.
ఆ మత్తులో ఉన్న మహానుభావుడితో మనకింకేం పని? నువ్వు నేరుగా షాపింగ్ మాల్కొచ్చే, మనం మాల్లో కలుద్దాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటో డిస్కస్ చేద్దాం. మీరు చెప్పింది కరెక్టే. తరుణ్ వచ్చి గుణ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా నన్ను నిలదీస్తాడు. దొరికిపోతే పడ్డ శ్రమంతా బూడిద పాలవుతుంది. ఏ మాల్లో ఉన్నారో నాకు లొకేషన్ షేర్ చేయండి, వెంటనే బయలుదేరి వస్తాను. సరే, ఆ పేపర్స్ ని జాగ్రత్తగా దాచిపెట్టి మరీరా. లాకర్లో పెట్టి వస్తాను. పేపర్స్ గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఎస్. డాడీ, నానింట్లో లేరా? తను నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దన్నాడు. అందుకే నేను షాపింగ్కి వెళ్ళాను. ఏరా, నీకు ఇల్లు నాన్న కూడా గుర్తున్నారా? ఉండబట్టే కదా ఇంటికి వచ్చింది. నాన్న రూమ్ ముందు నిలబడి పిలుస్తుంది. ఇంటికొచ్చాక పిలవడం కాదురా. అసలు నువ్వు ఈ పిల్ల ధ్యాసలో పడితే అన్నీ మర్చిపోతావు కదరా. చెల్లి చెల్లి అంటూ ప్రపంచంలో ఎవ్వరికి లేని చెల్లెలు నీ ఒక్కడికి ఉన్నట్టు ఫీల్ అవుతుంటావేంట్రా? అది మా పర్సనల్ బాండింగ్, మీకేంటి బాధ? ఏ ఇద్దరు క్లోజ్ గా ఉన్నా ప్రేమగా ఉన్నా మీ కంటికి నచ్చదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేనెవరో నీకు తెలుసు కదా. నోటికొచ్చినట్టు వాగితే తవడలు పగిలిపోతాయి. అత్త, అనవసరంగా నోరు పారేసుకోకు. ఇది నా చెల్లెలు. దీన్ననే అధికారం, హక్కు నీకు లేదు. ఏంట్రా చెల్లెలు చెల్లెలంటూ అత్త మీదే నోరు పారేసుకుంటున్నావు? ఇలా వరుసలు కలిపిన వాళ్ళని నమ్మితే నువ్వే నష్టపోతావు. జాగ్రత్త. నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు వేరే ఉంటారులే. అత్త, నువ్వు మళ్ళీ మళ్ళీ మధుని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నువ్వు లిమిట్స్ తప్పితే నేను కూడా లిమిట్స్ దాటాల్సి వస్తుంది. టేక్ కేర్. రేయ్, నువ్వు అభం శుభం తెలియని అమాయకుడివిరా. దీనికి ప్రపంచంలో ఎవరు అన్న తమ్ముళ్ళు లేరా? ఇది అన్న అన్న అనగానే నువ్వేదో పొంగిపోయి దీన్ని నెత్తినెక్కించుకుంటున్నావు. అత్తా, నా మీద అరిచేలా చేయాలి. అప్పుడే కదా నాన్న దృష్టిలో అత్త బ్యాడ్ అయ్యేది. ఇంకోసారి నాన్నున్నప్పుడు ట్రై చేద్దాం. ఏమే, వీడికి బాగానే నూరిపోసావే. వినయంగా ఉండేవాడు ఇంతలా నా మీద రివర్స్ అవుతున్నాడు. బాగానే ట్రైనింగ్ ఇచ్చావనుకుంటా. చూడండి, మీరు తరుణ్ కి అత్త అని నేను ఆగాల్సి వస్తుంది, లేకపోతే నా సంగతి మీకు తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? కొడతావా? బోడి అంట చూసుకొని నా మీద ఎగిరి పడితే దెబ్బతింటావు. అసలు వీడు ఎవరనుకుంటున్నావు? నా మేనల్లుడు. వీడిని నా చేతుల్లో పెంచా. వీడి బాగోగుల మీద ధ్యాస పెట్టాల్సిన దాన్ని నేను. నిన్న కాక మొన్నొచ్చి ఏదో వాడి వెన్ను తన్నుకు పుట్టుకొచ్చిన దానిలాగా నా మీద రైజ్ అవుతావేంటే? అసలు ఏమైందత్తా నీకు? ఎందుకు ఇలా దీన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? తనేం తప్పు చేసిందని నువ్వు అవమానించడానికి? ఇలాంటి వాళ్ళకి అవతల వాళ్ళు తప్పులేం చేయాల్సిన అవసరం లేదురా. మనుషులు సంతోషంగా ఉంటే ఇలాంటి వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఏయ్, ఏం కూర్చావే? మీ బుద్ధి గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే అనవసరంగా ఎందుకు ఇప్పుడు మమ్మల్ని చూసి పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారు? నా మీద లేనిపోని నిందలేస్తున్నారు. నిందలేంటే నిందలు?
నీలాంటి వాళ్ళ నా అనుభవంలో 190 మందిని చూశాను. గిట్టుబాటు చేసుకోవడానికి రాకపోతే నువ్వెందుకు వచ్చావే? గిట్టుబాట్లు వెతుక్కునేది మీలాంటి వాళ్లేమో కానీ మాకు అలవాట్లేదు. వాడికి చెల్లెలు లేదు, నాకు అన్నయ్య లేడు. అందుకే మేము ఒకటయ్యాం. మీకేంటి మధ్యలో బాధ? చూడండి, అనవసరంగా అనుమానించి నన్నేదో బ్లేమ్ చేయాలని చూస్తే డాడీ ముందు మీ పరువు పోతుంది. నాకు డాడీ అంటే ఎంత ప్రేమో డాడీకి నేనంటే అంతే ప్రేమ. ఏంటి డాడీ డాడీ అంటూ తెగ నీలుగుతున్నావు? వాడు నా తమ్ముడు. నీ కన్న తండ్రి లేడా? వాడు నిన్ను ప్రేమగా చూడ్డా? వెతుక్కొని వచ్చి పరాయి వాడి తండ్రిని పట్టుకొని డాడీ డాడీ అంటున్నావు. ఏ మధు, చూడనే లేకపోతే నువ్వు ముందు పద పద. పిల్ల పిత్రిల్లారా, నా ముందే మీ వేషాలా? శక్తిని ఉసిగొల్పడం అంటే బుసగొట్టే పాము పడగ మీద కొట్టడమే. మిమ్మల్ని వదలను. ఎవ్వరిని సంతోషంగా ఉండనివ్వను. మీ అమ్మ జాతకం, ఆ కట్టుకున్నోడి జాతకం నా తమ్ముడి కళ్ళకు చూపించినప్పుడు మీ బతుకులు తెల్లారిపోతాయి. చూస్తూ ఉండండి రా. వీడు జ్యూస్ మొత్తం తాగాడా? లక్కీ డ్రాప్స్ అంటారే, అవి కూడా వదలకుండా తాగేశాడు. అయితే వాడింకా ఇప్పట్లో లేవడు. లేచినా మత్తు దిగినా జరిగింది మాత్రం గుర్తుండదు. డాడీ డాడీ. శకుంతల, డాడీ డాడీ డాడీ. శకుంతల, డాడీ డాడీ డాడీ. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్. శకుంతల, మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. డాడీ డాడీ. శకుంతల, నువ్వు కీస్ ఇంకొట్టున్నాయి కదా. శకుంతల, నన్ను విడిచి శకుంతల. డాడీ 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 లేవండి డాడీ. డాడీ 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 ఏమైంది డాడీ? డాడీ ఏమైంది డాడీ? డాడీ లేవండి డాడీ. శకుంతల, శకుంతల. శకుంతల, నువ్వు లేకపోతే నేను బతకలేను. శకుంతల, నువ్వు నాకు కావాలి. నీ
తోడు నాకు చాలా అవసరం. ఈ శకుంతల ఎవరు? అమ్మ పేరు జనని కదా, మరి శకుంతల అంటున్నాడేంటి? శకుంతల లేకుండా బతకలేను అంటున్నాడేంటి? శకుంతల, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఏంటి ఏమైంది? నన్నెందుకు ఇలా లాక్కొస్తున్నారు? చూడు, నువ్వు మీ ఫ్రెండ్ని శకుంతల గురించి అడగాలి. శకుంతల? ఆవిడెవరు? ఆవిడెవరో తెలియకనే కదా నిన్ను అడగమనేది. అక్క స్టోరీలో ఆ క్యారెక్టర్ ఉందా? ఉందో లేదో నువ్వు అడిగితేనే కదనే తెలిసేది. దాన్ని నువ్వు వివరాలు అడుగు. ఆ శకుంతల గురించి తెలుసుకో, మాకు చెప్పు. ఓకే, తప్పకుండా అడుగుతాను. అక్కను పూసుకొచ్చినట్టు అడిగి అక్షరం పొల్లిపోకుండా మీకు చెప్తాను, సరేనా? సరే, జాగ్రత్త. మా పేరు బయటకొచ్చిందో. సరే, చెప్తాను, అడుగుతాను. వెళ్ళడుగు. ఏంటక్క, ఎందుకలా ఉన్నావు? నేను ఇలా డల్గా ఉండడం మామూలే, నువ్వు అడగడం కూడా మామూలే. ఇప్పుడేం గుర్తుకొచ్చింది? బాధపడుతున్నట్టుగా ఉంది నీ మొహం అని అడుగుతున్నా. నా జీవితంలో బాధలకేం కరువే, తలుచుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అలా అని తలుచుకోకుండా ఉండలేను, తలుచుకొని భరించను లేను. ఎంత నచ్చ చెప్పుకున్నా అంతర్లీనంగా విచారం నన్ను వెంటాడుతుంది. ఏదో తెలియని బాధ, రిజల్ట్ రాని ఆలోచనలు, తలుచుకుంటే కన్నీళ్లు, తలుచుకోకపోతే గుండె బరివెక్కినట్టుగా అనిపిస్తుంది. తేలికపరుచుకోవడానికైనా నెమరు వేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సడన్ గా ఏం జరిగింది? ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏదో జరిగిందిలే. అవును, మధు నాతో అన్నది నువ్వేదో శకుంతల అనగానే ఫీల్ అయ్యావంట. నేను ఫీల్ అయ్యానని మధు చెప్పిందా? చెప్పబట్టే అడుగుతున్నా. ఏదో పద్యం పాడమందంట, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావంట. ఆ శకుంతల అనే ఆవిడ నీ జీవితంలో ఎడబాటుకు కారణమైందా ఏంటి? చెప్పక్కా. కాదు చిత్ర, శకుంతల గుణ ప్రేమించిన అమ్మాయి. అవునా? గుణకి లవ్ స్టోరీ కూడా ఉందా? అందుకే నువ్వంటే పడక తన మీద ప్రేమతో నిన్ను వెళ్ళగొట్టాడా? లేదు లేదు. మరి శకుంతలని గుణ ప్రేమించాడని నీకెలా తెలుసు? నువ్వు ఆవిని చూసావా? గుణే నాతో మొన్న విలేజ్ టూర్కి వెళ్ళినప్పుడు చెప్పాడు. తను శకుంతలని ప్రాణంగా ప్రేమించాడట. చివరికి ఆ శకుంతల గుణ చేతుల్లోనే చచ్చిపోయిందట. గుణ ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నాడు. ఆ అమ్మాయి నీకెక్కడైనా పరిచయం అయిందా? ఎప్పుడో చనిపోయిన ఆవిడ నాకెలా పరిచయం అవుతుంది? అంటే అమ్మని శకుంతలలా చూస్తే నాన్న ఇష్టపడతాడనమాట. చెప్పవే, అమ్మేమన్నా శకుంతల గురించి చెప్పిందా?
చెప్పిందన్నయ్య. గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావే. ఇక అమ్మా నాన్నని కలపడానికి శకుంతలని మనం ప్రయోగించాలి. శకుంతలని ఎంత వాడుకుంటే మనకంత లాభం. ఇంకా నాన్నకి శకుంతలని గుర్తు చేస్తాను. వెంటనే నాన్న అమ్మ కోసం పరిగెత్తుకొస్తాడు. అలాగే అన్నయ్య. ఐఎమ్ హ్యాపీ డాడీ. నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు అమ్మలో నువ్వు ప్రేమించిన మనిషిని చూసుకుంటున్నావంటే ఖచ్చితంగా త్వరలో అమ్మను కూడా నువ్వు మళ్ళీ ప్రేమిస్తావనే నమ్మకం నాకు కలుగుతుంది. త్వరగా నిద్రలే డాడీ. నువ్వు నిద్రలేవాలి. శకుంతల గారిని తలుచుకోవాలి. అమ్మని ప్రేమించాలి. నేను, నువ్వు, అమ్మ, చెల్లి, తమ్ముడు అందరం కలిసి హ్యాపీ ఫ్యామిలీగా జీవించాలి. లే డాడీ, త్వరగా లే డాడీ. అమ్మ రూపంలో శకుంతలని నీకు దగ్గర చేసే బాధ్యత మేము తీసుకుంటాం. లే డాడీ. నీ మనసు చాలా మంచిది. ప్రేమకి నువ్వెంత విలువిస్తావో నీ గురించి తెలిసాక ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మని ప్రేమించవు, ఖచ్చితంగా అన్యాయం చెయ్యవు. ప్రేమకి ద్రోహం చేయడం నీ తత్వం కాదు. గుణ సౌమ్యాన్ని పంపిస్తానన్నాడు. తర్వాత దాని గురించి ఏ కబురు లేదు. తను రావట్లేదు. ఏం జరుగుంటుంది? యోగా వల్ల బాగుపడదని అనిపించిందా, లేకపోతే సౌమ్య నాకు యోగా చేయడం ఇష్టం లేదందా? కారణం ఏంటో రాకపోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఒకసారి గుణకి ఫోన్ చేస్తే. వద్దు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ సౌమ్య ఎత్తితే లేని పొంచి కాక కొత్త గొడవలకి నాంది పలికినట్టు అవుతుంది. అసలే ఆ మనిషి కోపం మీద ఉన్నాడు. నిన్నంతా ఫోన్ చేస్తే ఎత్తలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. మనసు బాలేని టైంలో మనం ఫోన్ చేసి కొత్త పంచాయతీ తెచ్చుకోవడం ఎందుకో? అమ్మమ్మ, భోజనం తయారైందా? తిని బయటికి వెళ్ళాలి. తినడం తిరగడం వేరే పనేం లేదా? హలో, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? పని మీదే తిరిగేది, పని లేకుండా ఏం తిరగట్లేదు. సర్లే, ఓ 10 నిమిషాలు ఆగు. తాలింపు అయ్యాక భోజనానికి పిలుస్తాను. ఏరా, ఏంటి సీరియస్ గా తలకే లేపకుండా ల్యాప్టాప్ లో పెట్టావు? ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సెర్చ్ చేస్తున్నా. జనని, ఇవాళ నీ పిల్లల సంగతి, నీ మొగుడి సంగతి తేల్చుకుంటాను. ఓ నా మాజీ మరదలా, నీ మాజీ మొగుడికి నీ కొత్త మొగుడితో నువ్వు సుఖ సంతోషాలతో పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నావో ప్రొజెక్టర్లో వేసి మరీ చూపిస్తా. అప్పుడేదో తెరలు తీసుకొని అప్పుడప్పుడు వచ్చి వాణ్ణి కలిసిపోతున్నావు కదా. ఇంకా మీ ఇద్దరి మధ్య ఐరన్ వాల్స్ ఏర్పాటు చేస్తాను కదా. ఏది సరదాగా నీ కొత్త మొగుడు చేయి పట్టుకుని పిల్లల్ని వెంట పెట్టుకుని ఒక్కసారి బయటికి రావే బంగారు తల్లి. నీ సుఖ సంతోషాల సంసారం వీడియో తీసి నా తమ్ముడికి చూపించాలని నా మనసు తెగ ఆరాట పడుతోంది. బయటికి రావే మెరుపు తీగ. నాతో ఎవరో సంతకాలు చేయించుకుంటున్నట్టుగా గుర్తుకొస్తుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. సంతకాల ఎవరు చేయించుకున్నారు?
అదే ఆ మహాతల్లే. ఖచ్చితంగా ఇప్పుడు నా పేరు చెప్తాడు. ఇక నా కథ కంచికే. ఆవిడ అంటే? ఆవిడే ఆ అహంకారి, నా మాజీ భార్యామణి. వాట్? మాజీ భార్య? ఇదేంటి, సంతకాలు చేయించుకుంది నేనైతే ఎక్స్ వైఫ్ అంటున్నాడేంటి? అలా అనుకోవడం కూడా ఒక విధంగా బెటరేలే. లేకపోతే నేను బ్యాడ్ అయిపోతాను, ఈ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. నో డాడీ, నువ్వు ఇంకా పూర్తిగా తేరుకోలేదని నాకు అనిపిస్తుంది. నార్మల్ స్టేజ్లో లేవని నేను అనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే ఎప్పుడో విడిపోయిన తను మళ్ళీ నీ దగ్గరికి రావడం ఏంటి, నీతో సంతకాలు చేయించుకోవడం ఏంటి? అసలు తన ఇంటికి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? నీ జాడ తెలుసా? మన అడ్రస్ తెలుసా? తనకి నీ సంతకాలతో అవసరం ఏంటి? వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుంది? నాకు కనబడకుండా ఎలా వచ్చి వెళ్తుంది చెప్పు? వీడేంటి ఇంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాడు? వీడికి అవసరమా? వదిలేయొచ్చు కదా. నానేదో ఇల్యూజన్లో అయినా ఉండుండాలి, లేదా మత్తులో అయినా ఉండుండాలి. డాడీ సంతకాలు అని ఎందుకు అంటున్నాడు? ఎవరైనా డాడీ చేత సంతకాలు చేయించుకున్నారా? చేయించుకుంటే ఎవరు చేయించుకుని ఉంటారు? ఎలా వాళ్ళని కనిపెట్టడం? నేను వచ్చేసరికి అత్త సౌమ్య కూడా ఇంట్లో లేరు. ఆ తర్వాతే కదా వాళ్ళు వచ్చారు. నాకొచ్చిన ఈ డౌట్ క్లియర్ చేసుకోవాలి. వీడితో ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు. డిస్కస్ అవ్వచ్చు, నా డౌట్ నాలోనే ఉంచుకోవాలి. నేను బయటపడకూడదు. హే, నాకు కొద్దిగా గుర్తుకొస్తుంది. నేను జ్యూస్ తాగాను, అది కన్ఫర్మ్. కానీ అది నాకు పడినట్టు లేదు. బాగా హెడేక్గా అనిపిస్తే టాబ్లెట్ వేసుకున్నాను, అందులో డ్రౌజీనెస్ ఉంది. నన్ను మత్తులోకి నెట్టేసినట్టుంది. నేను మత్తులోకి జారిపోయినట్టున్నాను. నో, నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అసలు నాన్న మత్తున్న టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటాడు? పైగా తను డాక్టర్, తనకు తెలుసుంటుంది కదా. ఖచ్చితంగా గుణాకి గుర్తొచ్చి తీరుతుందేమో, అందుకే కొడుకుతో అబద్ధం చెప్తున్నాడు. కావాలని నిజం దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. దేవుడా, మత్తు అనే ఆయుధం ఒకటుంది. నువ్వేం వరి అవ్వకు. డాడీ, నువ్వేం అనుకోనంటే నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? నిన్ను నేను అనుకోవడం ఏంట్రా? అడుగు, చెప్తాను. నిన్న నువ్వు శకుంతల అని కలవరించావు. తనెవరు? నీ ఎక్స్ వైఫా? దొంగ వేదవా. వీడిక జనని ఎవరో తెలియనట్టు ఎలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడో చూడు. ఎవరు డాడీ ఆ శకుంతల? అమ్మనా? కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తోందిరా. ప్లీజ్ తరుణ్. సరే డాడీ, మీరు మళ్ళీ ఏ టాబ్లెట్ వేసుకోకండి, రిలాక్స్ అవ్వండి. బలవంతంగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకండి, ఓకేనా? ఎస్, తనే, ఖచ్చితంగా తనే నాతో సంతకాలు తీసుకుంది. నో డౌట్ జననియే సంతకాలు చేయించుకుంది. ఈ విషయం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఎవరిని అడగాలి?
జనని నాకెందుకు ఫోన్ చేసింది? ఇదేంటి? ఏమైంది? అర్జెంటుగా నాతో మాట్లాడాలని మెసేజ్ పెట్టాడు. హలో, ఎలా ఉన్నావు? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, క్యాజువల్ గానే అడుగుతున్నాను. శకుంతల, నీకొక విషయం చెప్పాలి. నేను చాలా రెస్ట్లెస్గా మానసిక సంఘర్షణకి గురై ఉన్నాను. చెప్పు. నాతో చెప్పడానికి సంశయించాల్సిన పని లేదు. ఏమైందో చెప్పు. ఏం లేదు శకుంతల, నిన్న చెప్పు శకుంతల. నిన్న నా మాజీ భార్య నా ఇంటికొచ్చింది. నాతో సంతకాలు చేయించుకుంది. ఎందుకంటావు? ఏం చెయ్యాలని అలా సంతకాలు సేకరించిందంటావు? ఏం మాట్లాడుతున్నావు గుణ? ఇక నువ్వు మారవా? మార్పనేది నీ జీవితంలో చూడడం అసాధ్యమా? నిజ నిజాలు ఇంకెప్పటికీ గ్రహించగలుగుతావు? చూడు, నేను శకుంతలతో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా దేవానంద్తో మాట్లాడు. గుణ ప్రసక్తి పేరు తేవద్దు. అయినా నీ మాజీ భార్య నీ ఇంటికెందుకు వస్తుంది? ఇన్నాళ్ల తర్వాత నిన్ను వెతుక్కుని రావాల్సిన కర్మ తనకేం పట్టింది? అసలు అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? లేనిపోని అనుమానాలు పెంచి పోషించుకోకు. అయినా ఇలాంటి ప్రశ్న నన్ను అడగడం కంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకో. సబ్ కాన్షియస్ అంటూనే సంబంధం లేని విషయాల గురించి నన్ను ప్రశ్నించడం చాలా తప్పు. అసలు నువ్వు సౌమ్యతో ఉన్నప్పుడు నీకు జనని ఎందుకు కనిపించింది? ఆ పాయింట్ని ముందు నువ్వు ట్రిగ్గర్ చేసుకో. నీ ప్రశ్నలన్నింటికి జవాబు అక్కడే దొరుకుతుంది. నిన్ను వేధించే చిక్కుముడులు అప్పుడే విడిపోతాయి. నాకు సౌమ్యలో జనని కనిపించిందా? ఎందుకు కనిపించింది? అవును, శకుంతల అన్నట్టు నాకు జనని ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ అంతు తేలాల్సిన విషయం అది. అందులోనే సమాధానం ఉందన్నది నిజం.